యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో ఎఫ్ఎస్సీఏ ఆధ్వర్యంలో గతంలో నిర్వహించిన కంటి పరీక్షలు చేయించుకున్న వారికి ఎఫ్ఎస్సీఏ కార్యాలయంలో రోగులకు కంటి అద్దాలను పంపిణీ చేయడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణ కేంద్రంలో ఎఫ్ఎస్సీఏ ఆధ్వర్యంలో గతంలో నిర్వహించిన కంటి పరీక్షలు చేయించుకుంటున్న వారికి ఎఫ్ఎస్సీఏ కార్యాలయంలో రోగులకు కంటి అద్దాలను పంపిణీ చేయడం జరిగింది. కంటి అద్దాలను ఎఫ్ఎస్సీఏ సభ్యుడు డాక్టర్ కుమ్మం రామచంద్రారెడ్డి సహకారంతో 40,000 రూపాయల విలువగల అద్దాలను పరీక్షలు చేయించుకున్న వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎఫ్ఎస్సీఏ అధ్యక్షుడు కొండూరు బాలరాజు మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని, దానికి ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు అందించాలని కోరారు. అనంతరం కుమ్మం రామచంద్రారెడ్డిని శాల్వా మెమంటలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎస్సీఏ సీనియర్ సభ్యులు పల్సం రమేష్, చండి ప్రసాద్, కొండూరు భాస్కర్, కాసుల వెంకన్న, కూర శ్రీను, యానాల సత్యనారాయణ రెడ్డి, వెంకటరమణ, మురళి, ప్రభాకర్, వెంకట పాపిరెడ్డి, సత్యనారాయణ, మధు, జంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఓకే ఓకే మాది ఎంపీటీసీ ప్రజెంట్ ఎంపీటీసీ 2024 రోజున ఎఫ్ఎస్సీ ఆధ్వర్యంలో ఆనంద ఇన్స్టిట్యూట్ హబ్సిగూడ వారిచే కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా 196 మందికి కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. అందులో 70 మందికి కంటి అద్దాలు రిఫర్ చేయడం జరిగింది. అట్లాగే 28 మందికి కంటి శుక్లాలు ఆపరేషన్లకు సంబంధించి వాళ్ళని రిఫర్ చేయడం జరిగింది. ఆ రోజు వాస్తవానికి మేము కంటి మందులు ఆపరేషన్లు మాత్రమే చేయించాలనే ఉద్దేశంతో అదే రకంగా క్యాంప్ నిర్వహించడం జరిగింది. కానీ గౌరవ ఎమ్మెల్యే గారు కంటి అద్దాలు కూడా ఇప్పిస్తే బాగుంటది, ఇంత చేసి అద్దాలు కూడా ఇప్పియాలి అని చెప్పేసి ఒక మాట వేదిక మీద నుంచి అనౌన్స్ చేశారు. అట్లాగే మేము కూడా ఇప్పిస్తామని చెప్పాము. అందులో భాగంగా మేము అడిగిన వెంటనే మన మిత్రుడు ఎఫ్ఎస్సీఏ సభ్యుడు డాక్టర్ కుమ్మం రామచంద్రారెడ్డి గారు అడిగిన వెంటనే స్పందించి ఓకే ఎంతైనా నేను ముందుకు వస్తాను, ఇద్దాం పర్వాలేదు అని చెప్పేసి రామ్ గారు ముందుకు రావడం చాలా మన క్లబ్కి ఒక గర్వకారణం. అట్లాగే ఆ రోజు జరిగిన ఎఫ్ఎస్సీఏ హెల్త్ క్యాంప్కి తెర వెనకన ఒక వ్యక్తి ఉన్నాడు. పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తున్న మా ఎఫ్ఎస్సీ అధ్యక్షుడు సంతోషం. ఇది నాకు తెలిసి మేము చిన్న ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన సంఘం. ఇది మధ్యలో కొంత గ్యాప్ ఏర్పడింది. అందులో భాగంగా మళ్ళీ లాస్ట్ ఇయర్ 1 ఇయర్లో టోర్నమెంట్ పెట్టడం జరిగింది. దాంతో మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి వాస్తవంగా ఈ మండలంలోనే మరి ఒక ఆదర్శంగమైన యువజన సంఘంగా ఉండే మండలంలోతో పాటు టౌన్లో కూడా అనేక మంది యూత్ పెడదారులు పట్టే క్రమంలో మళ్ళీ ఒక ఆలోచన మా యువజన సంఘం వాళ్ళందరూ ఆలోచించి యూత్ అంతా ఇప్పుడు బాగా చెడు వ్యసనాలకు బానిసలై మరి వాళ్ళు ఒక ఏది మంచి నిర్ణయం తీసుకోకుండా గాలికి తిరుగుతున్నారు. అట్లా కాకుండా మళ్ళీ మన యూత్ అందరినీ ఒక మన తాటిపై తీసుకొచ్చి మంచి వారికి ఆటపాటలతో పాటు ఒక సొసైటీలో ఒక మంచిగా గౌరవంగా బతికేటట్టు ఒక కార్యక్రమాలు తీసుకురావాలనే సదుద్దేశంతో మళ్ళీ ఎఫ్ఎస్సీఏ మళ్ళీ ఒక కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. దానికి
వాస్తవంగా మన అధ్యక్షులు బాలరాజు గారు మంచి న్యాయం చేస్తున్నాడు. దానికి ఇంకా మన సభ్యులందరూ కూడా ఎప్పటికప్పుడు ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కార్యక్రమానికి మరి మన దాత కుటుంబం డాక్టర్ రామచంద్రారెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.